హాయ్ అండి. ఇవాళ కాకరకాయలతో మంచిగా కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా బావుంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా కారం పొడి వేసుకొని తిన్నా చాలా చాలా బావుంటుంది. అలాగే రసము, పప్పుచారు ఏ కర్రీలోకైనా సైడ్ డిష్ లాగా చాలా చాలా బావుంటుంది. ఈ కాకరకాయ పొడిని ఇలా చేసి 1 మంత్ పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ పొడి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా కాకరకాయలు తీసుకోండి. పైన ఉండే చెక్కు తీసేసి ఇలా కొంచెం మందంగా రౌండ్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు పక్కనుంచండి. అంత టైం లేదు అనుకుంటే ఒక అరగంట పాటైనా పక్కనుంచితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా ఒక చిన్న రోల్ తీసుకోండి. రోల్ లేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చండి. ఇలా 1 స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. ఇవి మరీ మెత్తగా దంచుకోకూడదు. ఇలా కోర్సుగా దంచుకుంటే సరిపోతుంది. మీరు మిక్సీలో వేసినా సరే ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 2-3 స్పూన్ల కారం వేసుకోండి. మీకు ఎంత కారం కావాలో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకొని 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం కూడా కలిసే వరకు ఇలా కలుపుకుంటూ దంచుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక 10-15 పొట్టుతో సహా వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలకి ఉండే పొట్టు తీయకూడదండి. ఇలా పొట్టుతో సహా పొడి కారం చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మొత్తం కూడా కోర్సుగా దంచుకోవాలి. వెల్లుల్లి కూడా మెత్తగా దంచకూడదు. ఇలా అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటే వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న వెల్లుల్లి కారాన్ని ఒక చిన్న గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే రోట్లో ఒక హాఫ్ ఇంచ్ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ వెండు కొబ్బరి వేస్తున్నాను. ఇది కొంచెం చిన్న రోల్ అండి, అందుకని నేను పొడి కారంలో వేసి దంచలేదు. పొడి కారం పైకి చెందుతుందని. మీరు పెద్ద రోట్లో అయితే మొత్తం కూడా ఒకేసారి దంచుకుంటే సరిపోతుంది. మిక్సీలో అయితే మొత్తం కూడా వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోండి, మొత్తం సరిపోతుంది. ఇలా కోర్సుగా దంచుకున్న కొబ్బరిని కూడా వెల్లుల్లి కారంలో వేసి కలుపుకోండి. ఇక్కడ మనకి కాకరకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కాకరకాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. కాకరకాయలు బాగా నానిపోయాయి. గంట పాటు నేను పక్కన ఉంచానండి. ఇలా కాకరకాయలు నానిన తర్వాత చేత్తో 1 నిమిషం పాటు ఇలా పైన కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని కాకరకాయల్ని ఇలా చేతిలోకి తీసుకొని పిండుకోండి. ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో అస్సలు చేదుండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కారం పొడి అస్సలు ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కూడా చేదు లేకుండా చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కాకరకాయలన్నీ కూడా గట్టిగా పిండేసి ప్లేట్లోకి వేసుకోండి. చేదు ఉన్నా ఏం కాదు, మేము తినగలం అనుకుంటే కాకరకాయల్ని కట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఉప్పు పసుపు వేయకుండా డైరెక్ట్ గా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి నానబెట్టి పిండాల్సిన అవసరం లేదండి. కాకరకాయల్ని డైరెక్ట్ గా వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా కాకరకాయల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ కూడా వేసేసి బాగా కలుపుతూ వేయించండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మాత్రమే కాకరకాయలని వేయించుకోండి. ఇలా కాకరకాయలు మాడిపోకుండా 2 మినిట్స్కి ఒకసారి కాకరకాయలని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు ఆయిల్ తగ్గినట్టుగా అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోండి, సరిపోతుంది. ఈ కాకరకాయల్ని మరీ క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడి కారం ఉంది కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం పొడిని వేసుకోండి. ఇలా కారం పొడి మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేంత వరకు ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇక్కడ మీకు కారం సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, నా టేస్ట్కి తగ్గట్టుగా. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇలా హై ఫ్లేమ్లో పెడితే కారం మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది కొంచెం క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ కారం పొడి రెడీ అయిపోయినట్టే. వెంటనే గ్యాస్ని ఆఫ్ చేసి ఈ కారం పొడి మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కనుంచి ఆ తర్వాత ఎయిర్ ఉండే బాక్స్లోకి స్టోర్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కాకరకాయ కారం పొడి వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేసేయకూడదండి. వేడి మీద మూత పెడితే నీరు వచ్చేసి కాకరకాయలు మెత్తబడిపోతాయి. ఇలా వేడి తగ్గాక డబ్బాలో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోండి. సో చూసారు కదా కాకరకాయ పొడి ఎంత సింపుల్గా చేసుకున్నామో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
మా ఇంట్లో మా పిల్లలైతే ఈ కాకరకాయ పొడిని చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఇష్టంగా తింటారు. సో ఈ కాకరకాయ పొడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.